అవ్వయార్. అవ్వయార్ గొప్ప తమిళ్ కవయిత్రి. తెలుగు పిల్లలు వేమన పద్యాలు చదువుకునేటట్టు తమిళ్ బాలబాలికలు అవ్వయార్ పద్యాలు చదువుకుంటారు. పిల్లల కోసం ఆమె ప్రత్యేకంగా అనేక పద్యాలు రాసిందట. తమిళ దేశంలో అవ్వయార్ కథను అతి విచిత్రంగా చెప్పుకుంటారు. తల్లి గర్భం నుండి బయటపడగానే ఆమెను తల్లిదండ్రులు అడవిలో ఒక తొట్టెలో వదిలిపెట్టిపోయారు. తరువాత పెద్ద వాన వచ్చి ఆ తట్ట వాన నీటికి తేలిపోయి నదిలో ప్రవేశించి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా ఉదయం వేళ నదిలో స్నానం చేయవచ్చిన ఒక మనిషి ఆ పిల్లను చూసి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తొట్టిలో ఉండగానే ఈ పిల్ల వినాయకుడి విగ్రహం కోసం ఏడ్చి పోరు పెట్టింది. బిడ్డకు వయసుకు మించిన తెలివితేటలు ఉండటం చూసి అవ్వ అని పేరు పెట్టారు. అవ్వ నిత్యం వినాయకుడిని ఆరాధిస్తూ పెరిగి పెద్దదైంది. యుక్తి వయసు రాగానే ఆమెను పెంచిన తల్లిదండ్రులు ఆమెకు మనువు కుదిర్చి పెళ్లి కూతురు చేశారు. కానీ అవ్వకు సంసార తాపత్రయంలో చిక్కుకోవాలని లేదు. ఆమె తన ఇష్టపడిన వినాయకుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో ముసలిదైపోయింది. అది మొదలు ఆమె అవ్వయార్ అని పిలువబడుతూ కాలినడకన దేశమంతటా తిరిగి ప్రజలకు నీతి బోధలు చేయసాగింది. ఆమె కీర్తి దేశమంతటా వ్యాపించింది. ఆమె బోధలు వినటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. అవ్వయార్ కీర్తి విని చోళరాజు ఆమెకు బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేసి ఆమెను తన ఆస్థానంలో ఉండిపోమని అర్థించాడు, అంటే బతిమలాడాడు. కానీ అవ్వయార్ సమ్మతించలేదు. తన జీవితం పేద ప్రజల సేవలోనే వెళ్ళిపోవాలని చెప్పి ఆమె తన దారిన తాను వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఒక రాజ్యంలో క్షామం వచ్చింది, అంటే కరువు వచ్చిందనమాట. ప్రజలు తిండికి లేక మలమలా మాడుతున్నారు. ఇది చూసి ఒక కామందు తన దగ్గర ఉన్న ధాన్యమంతా పేద ప్రజలకు పంచసాగాడు. న్యాయంగా ఈ ధాన్యం రాజుగారికి చెల్లించవలసిన ధాన్యం. ఇకనేం రాజభట్లు ఈ భూస్వామిని పట్టుకుపోయి రాజు ఎదుట ఉంచారు. అతన్ని విడిపించాలని ప్రజలు అలజడి చేయసాగారు. ఆ సమయాన అవ్వయార్ అక్కడికి పోయి రాజును మందలించి భూస్వామిని విడిపించింది. ఆ రాజ్యంలో వాన కురిపించింది. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. అతని భార్య గయ్యాలి. ఈ గయ్యాలికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అవ్వయార్ ఒకనాడు ఈ ఆసామి ఇంటికి భోజనానికి వెళ్ళింది. వడ్డించేటప్పుడు గయ్యాలి ఇల్లాలు భర్త పట్ల చాలా నిర్లక్ష్యం చూపింది. అదుపులేని భార్యతో కాపురం చేయటం కన్నా సన్యాసం పుచ్చుకోవటం మేలు అని అవ్వయార్ భర్తను హితబోధ చేసి విస్తర ముట్టుకోకుండా లేచిపోయింది. భర్తకు పౌరుషం వచ్చి దండ కమండలాలతో ఇల్లు వదిలాడు. గయ్యాలి భార్య అవ్వయార్ను వెతుక్కుంటూ పోయి ఆమె కాళ్ళ మీద పడి పతిభిక్ష వేడింది. ఆడది భర్తను ప్రేమతో కట్టేసుకోవాలని హితం చెప్పి అవ్వయార్ ఆమెను పంపివేసింది. ఇంకొక గ్రామంలో పరమలోభి ఒకడుండేవాడు. వాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడే కాడు, ఎవరికైనా సొమ్ము ఇవ్వాల్సి వస్తే రేపురా అంటూ ఉండేవాడు. ఒకనాడు అవ్వయారి ఈ లోబిని చూడబోయింది. అతడు అవ్వయార్ కవిత్వం విని, ఆహా, అక్షరు లక్షలు చేసే కవిత్వం, మీకు అంబారీ ఏనుగునిస్తాను, రేపు రండి అన్నాడు. మర్నాడు అవ్వయారు వచ్చేసరికి తనకు కడుపు నొప్పి వచ్చినట్లు మూలక సాగాడు. ఇంకోసారి వస్తానని అవ్వయారు వెనక్కి తిరిగింది. కానీ లోబికి నిజంగానే కడుపు నొప్పి పట్టుకుంది. చివరికి ఆ పిసినుగొట్టు అవ్వయారు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకొని కడుపు నొప్పి పోగొట్టుకున్నాడు. పారి అనే రాజుకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు. వారిని దేవికుడు అనే వాడికిచ్చి వివాహం చేద్దాం అనుకుంటూ ఉండగా చేర చోళ పాండ్యరాజులు దుర్మార్గం తలపెట్టి పారిని చంపి దేవికను ఒక కోటలో బంధించారు. పారి కుమార్తెలు అరణ్యవాసంలో బాధలు పడుతూ ఉండగా అవ్వయార్ వారిని కలుసుకొని వారి వృత్తాంతం విన్నది. వెంటనే ఆమె తన ఇష్టదేవుడైన వినాయకుని ప్రార్థించింది. మరుక్షణమే వేల కొద్ది ఏనుగులు బయలుదేరి దేవికుడు బంధింపబడి ఉన్న కోటను కూలదోసి దేవికుని తెచ్చి అవ్వయార్కు అప్పగించే. అవ్వయార్ పారి కుమార్తెలకు వివాహం జరిపించసాగింది. ఇది తెలిసి దుర్మార్గులైన చేరచోళ పాండ్యరాజులు వివాహం భగ్నం చేయటానికి తమ బలాలతో బయలుదేరారు. ఇది తెలిసి అవ్వయారు భూదేవతతో, తల్లి, ఈ అధర్మం ఎంతకాలం భరిస్తావు, నోరు తెరువు అని వేడింది. వెంటనే శత్రుబలాలు వచ్చేదారికి అడ్డంగా భూమి విచ్చి పెద్ద అగాధం ఏర్పడింది. యుద్ధానికని బయలుదేరిన రాజులు బుద్ధి తెచ్చుకొని వివాహానికి అతిథులుగా వచ్చారు. అవ్వయార్ కాలంలోనే తిరువల్వూర్ అనే మరొక కవి ఉండేవాడు. ఈయన ప్రజల భాషలో
కురల్ అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ గ్రంథాన్ని మధురలోని తమిళ వారు ఆక్షేపించారు. ఈ వార్త విని అవ్వయార్ మధురకు వెళ్ళింది. కురల్ గ్రంథాన్ని ఒక కోనేట్లో పడేసింది. వెంటనే కోనేటి అడుగు నుంచి ఒక పీట, దాని మీద పద్మము పైకి వచ్చాయి. కురల్ గ్రంథాన్ని ఈ పద్మం మీద ఉంచి భగవంతుడే ఒడ్డుకు చేర్చాడు. ఈ విధంగా తమిళ సంఘం వారి అహంకారానికి తగిన శాస్తి జరిగింది. కురల్ గొప్ప గ్రంథమని రుజువైంది. ఈ విధంగా ప్రజలకు మంచి మార్గం ఉపదేశిస్తూ దేశమంతటా సంచారం చేస్తూ ప్రజలందరినీ తన వారినిగా చూసుకుంటూ అవ్వయార్ వృద్ధురాలైంది. ఈ దశలో ఆమె ఒకనాడు ఒక నేరేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని ఎండలో నడిచి వచ్చింది. చెట్టుపైనున్న ఒక గొల్ల పిల్లవాడు, అవ్వా పళ్ళు తింటావా అని అడిగాడు. కాసిని పడే నాయనా అన్నది అవ్వయార్. వేడి పళ్ళు కావాలా చల్లారని పళ్ళు కావాలా అని అడిగాడు కుర్రవాడు. ఎక్కడైనా వేడి పళ్ళు ఉంటాయా, చల్లని పళ్ళే పడేయి అన్నది అవ్వయార్. కుర్రవాడు చెట్టు కొమ్మలు దులిపాడు. నేరేడు పళ్ళు నేల రాలాయి. అవ్వయార్ నేల మీద నుంచి ఒక పండు తీసి దుమ్ము పోవడానికి ఊదసాగింది. చెట్టు మీద నుంచి కుర్రాడు పకపక నవ్వాడు. ఎంత పిచ్చిదానివవ్వా, ఎక్కడన్నా వేడి పళ్ళు ఉంటాయా, ఎందుకలా ఊదుతున్నావు అన్నాడు. అన్నీ తెలిసిన తననే వేలాకోలం చేసిన ఈ కుర్రవాడు సామాన్యుడు కాదని అవ్వయార్ అతనికి నమస్కారం చేసి, ఎవరు నాయనా నువ్వు అన్నది. వెంటనే కుర్రవాడు కుమారస్వామిగా మారాడు. అవ్వా, నువ్వు అవతరించిన పని అయిపోయింది, ఇక నీవు కైలాసానికి వెళ్ళు అని ఆదేశించాడు కుమారస్వామి. అవ్వయార్ తన నీతి బోధలను ప్రజలకు వదిలి తాను కైలాసం చేరింది. ఆ నీతి బోధలను ఇంకా ఈనాటికి ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ఇదే విధంగా ఎల్లకాలము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. అతి విచిత్రమైన ఈ అవ్వయార్ కథను ఎన్నో సంవత్సరాల పాటు ప్రయాసపడి ఎంతో డబ్బు వ్యయం చేసి ఈ మహత్తర గ్రంథాన్ని సినిమా చిత్రంగా కూడా తయారు చేశారు. ఈ చిత్రాన్ని గొప్ప గొప్ప వాళ్ళంతా మెచ్చుకున్నారు. చూడటానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ అవ్వయార్ చిత్రాన్ని ప్రతి స్త్రీ, పిల్లలు, పిల్లవాడు తప్పక చూసి తీరాలి. ఇదండి గొప్ప కవయిత్రి అయిన అవ్వయార్ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.